ఈరోజు మన ఆరోగ్యాలయానికి స్టంట్ మాస్టర్స్ రామలక్ష్మణులు రావడం మనకి చాలా సంతోషం. వారికి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈ విధానాన్ని వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి పాటిస్తూ వారి జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు కూడా వెళ్తున్నారు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషనల్ హిస్టరీని కొద్దిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. డాక్టర్ గారు ఎలా పరిచయము, ఎప్పటి నుంచి పరిచయం అనేది కొద్దిగా తెలియజేస్తారా? మాకు ఒక 10 years బ్యాక్ మధుర నగర్లో గురుగారు చిన్న మీటింగ్ చూస్తున్నాం. పక్కనే మధుర నగర్ మేము ఉండటం జరిగింది. పక్కనేను ఆ మీటింగ్ మేము ఫస్ట్ ఒక మీటింగ్లోనే మా గురువుగారు రాజుగారు సత్యనారాయణ గారు మా మనసును అతి దొంగిలించారు. ఆయన ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా మేము ఎర్లీ మార్నింగ్ 3:30 లెగుస్తాము. 4 గంటలకు 1 hour లేచి 4 o'clock 1 లీటర్ నీళ్ళు తాగుతాము. బాత్రూమ్కి వెళ్తాం. తర్వాత నెక్స్ట్ 1 hour మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ చేసి 4 to 5 ఆసనాలు చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ బాత్రూమ్కి వెళ్తాం. తర్వాత యాజ్ షూటింగ్ ఏదో సరిగా పనుల నుండి చేసుకోవడం. మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగుతాం. తాగి మళ్ళీ బాత్రూమ్. గురుగారు చెప్పాడు 3 times మనం తినేదాన్ని 3 times బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే మేము అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బ్రదరు. టిఫిన్ తినగలనే మోషన్ వచ్చేసేది. అది చెప్పండి. యాక్చువల్గా మాకు షూటింగ్లో మార్నింగ్ 6 అంతా వెళ్ళిపోవాలి లొకేషన్స్కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగలనే మోషన్స్ వచ్చేది నాకు. అంటే అది ఎట్లా అంటే నరకం అనిపించేవాళ్ళు అనమాట. అంటే ఆ వెళ్ళటానికి వసవర్తి ఉండదు. కొన్ని అవుట్ రోల్స్ వెళ్తుంటాం. అప్పుడు మా క్యారివాన్స్ ఇంకా అరేంజ్ ఇంకా మా చిన్న సేది. ఆ నరకం ఎట్లా అంటే కడుపు దాన్ని ఆపుకోలేక దాన్ని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. మాకు ఈ వాటర్ థెరపీ అనేది మాకు అంత అవగాహన లేదు. సడన్గా భగవంతుడిలాగా గురుగారు మాకు మధురనగర్ రావటం, ఆ వాటర్ మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత వెళ్ళటం, తర్వాత కొంచెం బాడీ ఫ్రీ చేసిన తర్వాత 1 లీటర్ తాగి వెళ్ళటం అనే దాంట్లో ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళే ఒక అద్భుతమైన నన్ను ఇబ్బంది పెట్టి పీడించే ఒక యాసనం, ఒక ఇబ్బంది పెట్టేది దాంతో నాశనం అయిపోయింది. అక్కడ నుంచి గురుగారితో ఫాలో అవ్వటం, పొద్దున్నే ఆ మొలకలు విత్తనాలు తినటం, అదే మార్నింగ్ కూడా 5:30కి దాని ప్రోగ్రామ్ కూడా ఫాలో అవుతుంటాం. గురుగారు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి మన సత్యనారాయణ దొరకటం అనేది ఒకప్పుడు బుద్ధ భగవాను, రమణ మహర్షి ఇలాంటి ఋషుల్లాగా ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఆరోగ్యాన్ని మలుపు తిప్పడానికి ఇచ్చిన దేవుడు వరం అనుకుంటున్నాను. అంటే నాకు ఈ ఆశ్రమం చూసిన తర్వాత ఈ ఉపవాసం 10 రోజులు ఉపవాసం అనే సిస్టమ్ కానీ, అంటే మందులు తిని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ప్రకృతులు దొరికే ఆహారాన్ని తీసుకుంటూ మనలో ఉన్న రుగ్మతులకి నివారణ చేయటానికి ఒక థాట్ వచ్చింది గురుగారికి. అది నాకు మనసు ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు ఎంతో ఆనందపడి ఎంతోమందికి చెప్పాలని తోతలాడుతుంది. ఈ అవకాశాన్ని మాకు భగవంతుడు కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను భగవంతుడికి. మీరు ఇంట్లో కానీ బయట కానీ ఆహార విధానం ఎలా ఫాలో అవుతున్నారు? ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఎక్కువగా డ్రింకింగ్, నాన్ వెజిటేరియన్ ఇట్లా ఉంటుంది కదా. మరి రాజుగారి విధానం అంటున్నారు, మీరు ఎంతవరకు పాటించగలుగుతున్నారు? గురుగారు మనసుంటే మార్గం లేదన్నారు పెద్దలు. అలాగనే మేము గురుగారు మాట ప్రకారం, ఎందుకంటే మేము పెద్దగా చదువుకోలేదు, స్కూల్ కూడా వెళ్ళలేదు, మేకలు కాసేవాడు, గేదెలు కాసేవాడు. అంటే చదువు తక్కువలోనే గురువు చెప్పిన మాటను అతిగా నమ్మే మనుషులు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి మేము ఎదగలిగాం. అందుకని మా గురువు చెప్పిన మాట ప్రకారం మార్నింగ్ మేము ఫస్ట్ మా బ్రేక్ఫాస్ట్ మొలకే విత్తనాలు, బొప్పాయి తీసి మాకు అసిస్టెంట్ ఉంటాడు పక్కనే, షూటింగ్ వెళ్ళే సమయంలోనే తినేస్తాం. 7 o'clock 7:30 8లో తినేస్తాం. తర్వాత షూటింగ్లు ఏంటంటే మేము కొంచెం ఫైట్ మాస్టర్ కాబట్టి మెయిన్ టెక్నీషియన్స్కి ఎక్కువ ఆయిల్ వేసి, ఎక్కువ మసాలా వేసి, ఎక్కువ కూరలు వండటం జరుగుతుంది. మేము ఇంతకుముందు అవి తినేవాళ్ళం. ఇప్పుడు 10 years గురువుగారిని ఫాలో అయిన కానుంచి ఎర్లీ మార్నింగ్ మేము 5 o'clockకే ఇంట్లో నుంచి కూరలు 2 కూరలు, ఒక ముడి బియ్యము, చపాతి, ఈ గురుగారు ఉప్పు లేనివి వేసి వండుకొని షూటింగ్కి హాట్ బాక్స్ మా అసిస్టెంట్ తీసుకెళ్తాము. కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంటకి మేము సపరేట్ కూర్చుంటాం. అంటే ఈ కూరలు ఎవరు తినరు, చూసిన వాళ్ళు ఎగతాలు చేస్తారని చెప్పి సపరేట్ కూర్చున్నాడు. ఏం తింటున్నారో వాళ్ళు అనుకునేవాళ్ళు. మధ్యాహ్నం ఇది మాకు లంచ్. ఈవినింగ్ 6 to 7 లోఫ్ ఫ్రూట్స్ బండిలో వస్తున్న టైంలో అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఏది ఆ పళ్ళు ఉండి మాకు అసిస్టెంట్ పక్కనే ఉంటాడు. ఎందుకంటే మన డబ్బులు ఉండి అన్ని వసవర్స్ ఉన్నప్పుడు మనం కూడా చేయలేకపోతే ఇది అసలు పళ్ళు కొనుక్కోలేనట్టు చేయలే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు మార్నింగ్ 6కి అయిపోతుంది, ఈవినింగ్ 6 అయిపోతుంది, 10:30 అయిపోతుంది. మాకు ఆడియో ఫంక్షన్స్ కానీ ఏమైనా ఫంక్షన్స్ వస్తున్నప్పుడు మేము తిని వెళ్ళిపోతాం. ఎక్కడే ముట్టేది లేదు. మాకు ఫస్ట్ నుంచి కూడా డ్రింక్ అలవాటు లేదు, ఆల్కహాల్ అలవాటు లేదు.
తర్వాత సిగరెట్ బీడీ మందు ఎలాంటి అలవాటు లేదు. నాన్ వెజ్ ఒకటి ఉండేది. తర్వాత మేము నాన్ వెజ్ ఛానల్ నుంచి మేము మానుకోమేమో అనిపించేది. అందుకని మేము ఈ గురువుగారు ఈ ఫుడ్ అవతారం తిన్నప్పుడు మనసు మీద మనం దేహం మీద బాగా మనసు పెట్టినప్పుడు ఇది అవసరం లేదే అని అనిపించి ఇప్పుడు నాన్ వెజ్కి చాలా దూరంగా ఉంటున్నాము. ఎక్కడన్నా 40 అంటే కంట్రోల్ ఎక్కడన్నా 40 ఇంపార్టెంట్ అసలు అంటే తింటాం, కానీ నాన్ వెజ్ దూరంగా ఉంటాము. నాన్ వెజ్ లేదు. మా ఇంట్లో మధ్యాహ్నం పూట వండిన కూరలు, మా కోసం వండిన కూరలు మేము షూటింగ్ ఉండి బయటికి రాలేకపోతే ఆ కూరలు మా ఇంట్లో ఎవరు తినరు, పారేస్తారు. అంటే ఏదైనా కానీ మేము ఈరోజు నుంచి ఒక ఆరోగ్యంలో కానీ, ఒక జ్వరం వచ్చినట్టు కానీ, వర్షం వచ్చినా ఏమొచ్చినా ఆసనాస్ కానీ, మెడిటేషన్ కానీ, ఈ ఫుడ్ కంట్రోల్ బట్టి ఏమన్నా రాని, ఒక తుఫాన్ రాని ఆగేది లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని ఫస్ట్లో కొంచెం తప్పుగా అనుకున్నారు, వీళ్ళంతా ఏంటి ఇట్లా పక్కన ఉంటున్నారని చెప్పి. ఇప్పుడు మమ్మల్ని గుర్తించారు. ఓ రామలక్ష్మణ్ మీరు కదా పక్కన వెళ్ళిపోయి చెప్పి మమ్మల్ని ఫుడ్లో కానీ, మమ్మల్ని బాడీ లాంగ్వేజ్లో కానీ మమ్మల్ని సపరేట్గా గుర్తించి మమ్మల్ని ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు. ఎందుకంటే మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే చెప్పడానికి అంత ఆరోగ్యంగా ఉన్నాం. మాకు 47 సంవత్సరాలు హ్యాపీగా ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తమంటే అక్కడ పరిగెత్తాము. హీరో కొన్ని విషయాలు చూపించాలంటే మేమే చూపించగలిగే శక్తి మాలో ఉంది. అంటే మన ఫుడ్లోని ఎంత ఆరోగ్యం ఉందనేది మేము ఎంత గుర్తించామన్నట్టు. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, కడుపులో అనీజీగా మనకి ఏదైనా తిన్నప్పుడు ఉందనుకోండి, మైండ్ కూడా చాలా టెన్షన్స్గా ఉంటుంది. మనకు అనుకున్న అనిపించాం టెన్షన్స్గా అయినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పోలేము, ఉండేము, షార్ట్ చెప్పాలంటే టెన్షన్స్ టైం అయిపోతుంది. టెన్షన్స్ తోటి నిద్ర పట్టకుండా చాలా టెన్షన్స్గా ఉండేది. ఇప్పుడు అలాంటి టెన్షన్స్ లేదు. హ్యాపీ కూల్గా వెళ్తున్నాం, రిలాక్స్గా వెళ్తున్నాం. మాకు ఈ లేదు, మా ఫైటర్స్ తినడం నేను చెబుతాం, హ్యాపీగా ఉన్నాం. మా లైఫ్ అండి వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు అలాగే వచ్చి దీన్ని ఫాలో అవుతూ ఉన్నాము. అసలు గురుగారు సన్నిధికే వెళ్ళి, మంత్రి సత్యనారాయణ సన్నిధికి వెళ్ళి ఇంకా అసలు డెప్త్కి మన వాళ్ళు టీవీ చూసి ఒక మీటింగ్ చూసి అటెండ్ అవ్వటం కాదు, ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా మనం ఫాలో అయ్యే విధానంలో అని చెప్పి అన్న ఉద్దేశంతో ఒక 15 days రెస్ట్ తీసుకొని గురువారు ఎదురుగా ఆయన నోటి ద్వారా ఎన్నే అవకాశం కోసం ఈ 15 days సెలవు తీసుకుని అక్కడికి వచ్చాం. బట్ డైరెక్టర్గా ఏంటంటే మేము మామూలుగా వినే దానికంటే కూడా ఇంకా డైరెక్టర్గా ఇంకా మీలాంటి వాళ్ళు ఇప్పుడు నిన్న మంచి మాట చెప్పారు కదండి, మంచి మాటలు కానీ అంటే మనసుకి కూడా దాన్ని కంట్రోల్ చేసే విధానం కానీ, ఇక్కడ ఉపవాసాలు విధాలు కానీ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఎక్కువ మందికి ఈ ఆహారం తింటే సరిగ్గా పని చేయలేరు, వాళ్ళు దేంట్లో పనికిరారు అనేది ఉంది. నాన్ వెజ్ తింటేనే శక్తి వస్తుంది అని అంటారు. మరి ఆ రోజు మంచి ఫైల్వాన్ బాడీ బిల్డర్ అయినటువంటి కోటి రామమూర్తి గారు కూడా మంచి వెజిటేరియన్ డైటే తీసుకున్నారు. ఎప్పుడు కూడా వేగిరాజు కృష్ణరాజు గారు కూడా వెజిటేరియన్ డైటే తీసుకున్నారు. మరి మీరు కూడా వెజిటేరియన్ డైటే తీసుకుంటున్నారు, మిగతా వాళ్ళు మరి గేల్ చేసిన మరి మీరు ఎలా బాడీ పటుత్వాన్ని కానీ లేకపోతే ఫైటింగ్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఉంటుందా, లేకపోతే నాన్ వెజ్ తింటేనే బలం అని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఇంతకంటే కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాం. అసలు కూర్చొని లేవటానికి కానీ పని చేయడానికి కానీ, అసలు మార్నింగ్ లేచినప్పుడు ఎంత నైట్ తక్కువ తిన్నప్పుడు 6-7 తీసినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఎట్లా ఉంటుందంటే అసలు ఎలా అంటే ఇవాళ మనకు ఒక కొత్త ప్రపంచం మనకు ఒక ఉదయించింది అన్నట్లు లెగుస్తున్నామండి లేచేటప్పుడు. అదే ఇంతకుముందు కొంచెం నైట్ అన్రైజీగా తిన్నప్పుడు పొద్దున్న లేవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే చాలామంది కూడా మేము ఫైటర్స్ కూడా మేము చాలామంది చెప్పేది ఏంటంటే ముందు తాగండి, నాన్ వెజ్ తినండి, తినేటప్పుడు దాన్ని చూడండి, అది ఇది అవసరమా లేదని ఆలోచించి చెబుతూ ఉంటాము. కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇంతకుముందు మా ఇంట్లో మా కోసం సపరేట్ కూరలు చేసేవాళ్ళు. బ్రదర్ వైఫ్ అన్నపూర్ణ అని ఆవిడ కొంచెం లావుగా ఉండేది. ఇక్కడికి వచ్చి 2 months బ్యాక్ వచ్చి ఇక్కడ క్లాస్ 1 month కోర్స్ చేసిన తర్వాత ఇంకా అదృష్టంగా భావించాం. 9 kgs తగ్గింది. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఇంతకుముందు కూరలు చేసేటప్పుడు కొంచెం బాధకరంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ ఆనందంగా, ఎందుకంటే దాన్ని ఇక్కడ అనుభవించింది కాబట్టి మాకు ఆవిడ ఆనందం ఎంజాయ్ చేస్తూ మాకు ఎంజాయ్ ఆ కూరలు పెడుతున్నప్పుడు ఈ 1 monthలో మేమేం చేసిన 2 months తర్వాత ఆయన ఇటు పరిస్థితులు మేము కూడా వెళ్ళాలని డిసైడ్ చేసుకొని మేము తొందరలోనే రావడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీని కాదు, మాకు ఈలేనంత ఒకటికి ఈ ఆశ్రమంలో 1 month అడుగుపెట్టి మీ జీవితాలు చాలా బాగా ఉండమని చెప్పి 2 చేతులు దండం పెట్టని డిసైడ్ చేసుకున్నాం. చాలా సంతోషం. మరి వారి సమయాన్ని మనతో పాటు పంచుకున్నారు. అలాగే ఈ ఆహారం ఎంత గొప్పదనేది వాళ్ళు పాటిస్తున్నారు. స్టంట్ మాస్టర్గా అంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. మరి మరొకసారి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి.